सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। आइए सबसे पहले देखते हैं एक हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, इन्ना खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। तेलंगाना समख्या के ज़ेर एहतमाम महबूब नगर मुस्तकर के वृंदावन क्लासिक गार्डन में एक ऑल पार्टी राउंड टेबल इजलास मुनक़िद हुआ, जिसमें मुख्तलिफ सियासी जमातों के रहनुमाओं ने शिरकत की। इजलास के मेहमान खुसूसी सरकारी विप और रukn असेंबली एनएम श्रीनिवास रेड्डी थे। अपने खिताब में एनएम श्रीनिवास रेड्डी ने कहा कि महबूब नगर की सरजमीन से एक नई अवामी तहरीक का आगाज़ किया जा रहा है। उन्होंने ख़वातीन रिजर्वेशन बिल और डिलिमिटेशन बिल पर तनकीद करते हुए इल्ज़ाम लगाया कि मरकज़ी हुकूमत इन बिलों को सियासी मफादात के तहत आगे बढ़ा रही है। उन्होंने कहा कि अगरचे ख़वातीन रिजर्वेशन बिल 2023 में मंजूर हो चुका है, ताहम उसके निफाज को 2034 तक मुअक्कर करना गैर मुनसिफाना है। उनके मुताबिक कांग्रेस और उसकी हलीफ जमातें इस बिल के फौरी निफाज का मुतालबा कर रही है। उन्होंने मज़ीद कहा कि इन मुजव्वज़ा इक़दामात से जनूबी और शुमाल मशरक़ी रियासतों के साथ साथ पंजाब को भी नुकसान पहुँचने का ख़दशा है। उन्होंने दावा किया कि अपोजिशन जमातें इन बिलों के ख़िलाफ़ मुत्तहद हैं और उन्हें रोकने के लिए मुश्तरका हिकमत अमली इख्तियार कर रही है। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि डिलिमिटेशन के अमल से पसमानदा तबक़ात BC के रिजर्वेशन के निफाज में तवील ताख़ीर हो सकती है, जो बाइस तशवीश है। అక్కడ జరిగిన విషయాలన్నీ మన సోదరులతో పంచుకోవాలి. మీరు మొదలు మాట్లాడినాక తర్వాత మేమందరం కూడా మాట్లాడతామని వారు చెప్తే మన అధ్యక్షుల వారి అనుమతితోటి నేను మాట్లాడుతూ ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అతిరథ మహారథులకు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా గుండె నిండా కోరిక ఉన్న వాళ్లకు, ఈ మహబూబ్ నగర్లో ఇది జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇది 131 రాజ్యాంగ సవరణ బిల్లు అని పేరు పెట్టినా భవిష్యత్తులో మన తలరాతలు ఎట్లుండాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఇంత పెద్ద సమూహం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా పాలమూరు గడ్డ మీదకి వచ్చిన పెద్దలు, మా రాజకీయంలో 30 సంవత్సరాల నుంచి చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సూచనలు ఇచ్చే మా పెద్దన్న యాదగిరన్న, అలాగే వెస్లీ గారు, మా బిడ్డ CPM సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మా డిప్యూటీ మేయర్ గారు, మా కౌన్సిలర్సు, మా ముడా చైర్మన్ గారు, ఇంకా అనేక మంది మన్నించాలి, అందరి పేర్లు తీసుకోలేకపోతున్నా. మా శారద గారు ఇప్పుడే మాట్లాడినరు. ప్రజా సంఘాలు అందరూ, రాఘవాచారి గారు, హనీఫ్ గారు, ఇంకా ఒకరి పేరు తీసుకొని ఇంకోటి తీసుకోకుంటే మళ్ళీ నా పేరు తీసుకోలేదని బాధపడతారు. అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. పాలమూరు గడ్డ నుంచి మరో సమరశంకారావం పూరించడానికి వచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఒక ముఖ్యమైన అంశం ఇది, ఆషామాషి అంశం కూడా కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా 2023లో పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, DMK వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఆ రోజు చెప్పిండ్రు. ఏమని? ఎందుకు మీకు 2027 సెన్సస్ కావాలి, 26 సెన్సస్ తీసుకొని డీలిమిటేషన్ కమిషన్ 27, తర్వాత 2 సంవత్సరాల్లో కాదు, అది 34కు మహిళా బిల్ వస్తుందని చెప్పిండ్రు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఇప్పుడు శారద గారు చెప్పినట్ట ఎప్పుడో ముందలనన్నా వస్తుంది, పార్లమెంట్లో పాస్ చేస్తే శంఖంలో పోసిన తీర్థం అవుతుంది అని చెప్పి ఆ రోజు అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఇది పాశవన్న కూడా తెలుసు, అయిష్టంగా ఒప్పుకున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఒకసారి బిల్లు ఆపేస్తే మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఏకాభిప్రాయం రావడానికి
అని. ఇంకో విషయం, ఈ డీలిమిటేషను ఇయర్ మళ్ళీ మాట్లాడవచ్చు, మళ్ళీ సవరణలు చేసుకోవచ్చు. మొత్తం ఏమంటారు, తోక మిగిలింది, తోకను సరి చేసుకుందాం లేదా కత్తిరించుకుందాం, మొదలైతే ఏనుగును దాటిద్దామన్న ఉద్దేశంతో ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ షెడ్యూల్ నడుస్తూ ఉంది, ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఫేస్ అయిపోయింది, తమిళనాడు బెంగాల్ ఎలక్షన్లకు పోవాలి. అర్ధాంతరంగా పార్లమెంట్ సెషన్ పెట్టిందంటేనే వాళ్ళ కుట్ర ఏందనేది అర్థమవుతా ఉంది. పోనీ పెడితే పెట్టినరు, కనీసం అఖిలపక్షాన్ని పిలిచిండ్రా? 2/3 మెజారిటీ రావాలి తెలియదా? 2/3 మెజారిటీకి వాళ్ళకు లేదు సంఖ్య అని తెలియదా? మరి కాంగ్రెస్ పార్టీ తోటి, డిఎంకే తోటి, తృణమూల్ కాంగ్రెస్ తోటి, ఎన్సిపి తోటి, ఎస్పీ తోటి మాట్లాడాలి కదా, పిలుచుకోవాలి కదా. ప్రధానమంత్రి స్వయంగా అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని మాట్లాడేది ఉండే. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని పార్లమెంటరీ డెమోక్రసీలో ఎట్లయితే మనం గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏదైతే అందరినీ పిలుచుకుందాం ముఖ్య బిల్లులో అని చెప్పి ఒక ఏకీకరణకు ప్రయత్నం చేసిర్రో, మరి ఎందుకు ప్రయత్నం చేయలేకపోయినారంటే వాళ్ళ మనసులో ఉన్న కుట్ర. ఖచ్చితంగా వస్తే బుల్డోజ్ చేసి సంఖ్య చేసి పాస్ చేయించుకుందాం. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ బిజీలో ఉంటారు, డిఎంకే వాళ్ళు ఎలక్షన్ బిజీలో ఉంటారు. కాంగ్రెస్ చెప్తే ఎవరింటారు? నేను అఖిలేష్ యాదవ్ గారిని మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే లాస్ట్కు వాళ్ళు 2 రోజుల ముందు 50% ఇంక్రీజ్ చేస్తామని చెప్పి యూపీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి కాబట్టి యూపీ బీహార్ పొలిటికల్ నాయకులను మీకే సీట్లు వస్తున్నాయి, మీరు ఇట్లా వెనక్కి పోతే మీ ప్రాంతంలో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి వాళ్ళను బుల్డోజ్ చేసి ఎట్లోగా ఒప్పిద్దాం, అబ్స్టైన్ చేయిద్దామని చెప్పి ఒక కుట్రతోటి చేస్తే, ఆ కుట్రను అన్ని పక్షాలు కలిపి సిపిఐ, సిపిఎం, డిఎంకే, ఎన్సిపి, టీఎంసీ, ఇక సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ మొత్తం కూడా ప్రతిపక్షం ఏకతాటి మీదకి వచ్చి ఆ నల్ల బిల్లును అందమా, నల్ల అమెండ్మెంట్ అందమా దాన్ని ఆపిండ్రు. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం మేము కోరుకున్న మహబూబ్ నగర్లో అంటే, దాని వెనుక ఉన్న మర్మం ఏంది అనేది విజ్ఞులు, మేధావులైన మీలాంటి వాళ్ళ ద్వారా సమాజానికి చేరాలి, మా మీడియా మిత్రులకు కూడా తెలవాలి. ఎందుకంటే ఇవాళ రేపు లోతుగా అధ్యయనం చేయడం అనేది మర్చిపోయినాం. హెడ్లైన్స్ మీద, స్క్రోలింగ్ల మీద, యూట్యూబ్లో తంబునేళ్ల మీద రాజకీయం నడుస్తున్న రోజుల్లో లోతుకు పోయి దీనివల్ల మనకు నష్టం ఎక్కడ జరుగుతుంది, భవిష్యత్ ఎట్లా అంధకారం అవుతుంది, ఒకటి మన రాష్ట్రానికి ఎట్లా అంధకారంలో నెట్టేయబడుతుంది, దక్షిణ భారతదేశం ఎట్లా అంధకారంలోకి నెట్టేయబడుతుంది, అలాగే రాజకీయ ఆకాంక్షలను పెళ్ళుబొక్కుతూ 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి ఇప్పుడే ఏకాభిప్రాయం వస్తున్న ఈ తరుణంలో శాశ్వతంగా దానికి సమాధి చేసేందుకు ఈ బిల్లును ఎట్లా భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఉపయోగించుకుంటున్న విషయం కూడా సభ్య సమాజానికి తెలిపాల్సిన అవసరం ఉంది. तेलंगाना के गवर्नर शिव प्रताप शुक्ला ने कहा कि एक मजबूत और तरक्की याफ्ता मुल्क की तामीर में नौजवानों का किरदार कलीदी हैसियत रखता है। उन्होंने जोर देकर कहा कि नौजवानों में खेलों के जज्बे को फ़रोग़ देकर एक ताकतवर भारत की बुनियाद रखी जा सकती है। जुमा के रोज़ ज़िला महबूबनगर स्टेडियम ग्राउंड में मुनाकिदा प्रधानमंत्री संसद खेल महोत्सव 2026 की इनामी तकरीब से बहजत मेहमान खुसूसी शिरकत करते हुए खिताब किया। इस मौके पर उन्होंने नुमायाँ कारकर्दगी दिखाने वाले खिलाड़ियों में इनामात तकसीम किए। गवर्नर ने अपने खिताब में कहा कि खेल न सिर्फ जिस्मानी सेहत को बेहतर बनाते हैं बल्कि शख्सियत साजी, टीम वर्क, सब्र और नज़्म व ज़ब्त को भी फ़रोग़ देते हैं। उन्होंने कहा कि नौजवानों का आज़्म और जज्बा मुल्क की तरक्की के लिए मजबूत बुनियाद फराहम करता है। उनके मुताबिक इस तरह के खेलों के मुकाबले देही इलाकों में मौजूद सलाहियतों को उजागर करने और उन्हें कौमी सतह तक लाने में अहम किरदार अदा करते हैं। उन्होंने खेलो इंडिया और फिट इंडिया जैसे प्रोग्रामों का हवाला देते हुए कहा कि ये इक़दामात खेलों के फ़रोग़ और निचली सतह पर टैलेंट की तलाश में मुअस्सिर साबित हो रहे हैं। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के विज़न के तहत खेलों को सिर्फ तमगों तक महदूद नहीं रखा गया बल्कि उसे कौमी एकजहती, खुद एतमादी और हमाजहत तरक्की का ज़रिया बनाया जा रहा है। गवर्नर ने कहा कि योगा और रिवायती मार्शल आर्ट्स जिस्म, जहन और रूह के तवाज़ुन को बरकरार रखने में मदद देते हैं। उन्होंने कौमी तालीमी पॉलिसी 2020 में खेलों को तालीम का हिस्सा बनाने को एक मुस्बित कदम करार दिया। जबकि रुकन पार्लियामेंट डी के अरुणा ने कहा कि प्रधानमंत्री संसद खेल महोत्सव
देही नौजवानों की सलाहियतों को उजागर करके उन्हें बैनुल अक़वामी सतह तक पहुँचाने का मुअस्सर प्लेटफार्म फराहम करता है। उन्होंने कहा कि हुकूमत खेलों के फ़रोग़ के लिए संजीदा इक़दाम कर रही है, जिसके बायस भारत आलमी सतह पर नुमाया मुकाम हासिल कर रहा है। उन्होंने मज़ीद बताया कि महबूबनगर पार्लिमानी हल्के में ये मुकाबले मुख्तलिफ मराहिल में मुनक़िद किए गए, जिनमें मंडल, असम्बली और पार्लिमानी सतह के मुकाबले शामिल हैं। रुकन असम्बली एनम श्रीनिवास रेड्डी ने कहा कि इस तरह के प्रोग्राम तलबा में नज़्म व ज़ब्त, टीम वर्क और समाजी शऊर को फ़रोग़ देते हैं। उन्होंने कहा कि मरकज़ी और रियासती हुकूमतें खेलों की तरक्की के लिए जामे मनसूबा नाफिज कर रही हैं, जिनमें स्पोर्ट्स यूनिवर्सिटी का क़याम भी शामिल है, ताकि नौजवानों को आलमी मेयार की तरबियत फराहम की जा सके। तकरीब में ज़िला कलेक्टर खुशबू गुप्ता, मेयर गुम्बला ममता श्रीनिवास, डिप्टी मेयर सुरेंद्र रेड्डी समेत दीगर अवामी नुमाइंदे, खिलाड़ी और मौजूदीन शरीक थे। तकरीब से कबल गवर्नर का R&B गेस्ट हाउस में पुरतबाक इस्तकबाल किया गया। ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రధానమంత్రి పార్లమెంట్ క్రీడా ఉత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता बनाने में योगदान देने वाले सभी प्रतिभागियों, प्रशिक्षकों, आयोजकों एवं विशिष्ट अतिथियों को अपनी हार्दिक शुभकामना देता हूँ। मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता के लिए सभी को शुभकामना के साथ साथ युवा एक सशक्त और प्रगतिशील राष्ट्र के सच्चे निर्माता हैं और उनका उत्साह, अनुशासन तथा दृढ़ संकल्प भारत की जीवंत और निर्भीक भावना का प्रतिनिधित्व करता है। खेल चरित्र निर्माण, टीम भावना को बढ़ावा देने और धैर्य और सहनशीलता का विकास करने में महत्वपूर्ण भूमिका निभाते हैं, जिससे व्यक्तियों और समाज के समग्र विकास में उल्लेखनीय योगदान होता है। यह महोत्सव ग्रामीण और शहरी प्रतिभाओं के बीच एक सशक्त सेतु ब्रिज का निर्माण करता है, जिससे अवसर और योग्यता का संगम सुनिश्चित होता है। मैंने इस बात की चर्चा किया था कि तेलंगाना में प्रधानमंत्री खेल योजना को पूरी तौर पर प्रोत्साहित किया जा रहा है। मैंने आपके सांसद DK अरुणा का नाम भी लिया था कि उनके क्षेत्र में हमें जाना है और आज मैं हूँ यहाँ। खेलो इंडिया, फिट इंडिया और टॉप जैसी प्रमुख पहले खेल क्षेत्र को सुदृढ़ बनाने और जमीनी स्तर पर प्रतिभाओं की पहचान करने में महत्वपूर्ण भूमिका निभा रही है। महबूबनगर रूरल पुलिस ने बरवक्त कार्रवाई करते हुए चोरी के एक अहम केस को हल कर लिया और 2 मुलजिमान को गिरफ्तार कर लिया, जबकि एक मुलजिम ताहाल फरार है। पुलिस के मुताबिक रूरल पुलिस स्टेशन में दर्ज क्राइम नंबर 181/2026 के तहत ये वारदात 4 अप्रैल को देर रात हाउसिंग बोर्ड कॉलोनी पिस्ता हाउस के करीब पेश आई। मुतासरा शख्स श्याम सुंदरचारी साकिन महबूबनगर हैं। तफ्तीश के दौरान इंकशाफ हुआ कि मुलजिमान ने घर में घुसकर सोने और चांदी के जेवरात चुराए। गिरफ्तार मुलजिमान की शनाख्त करण पाटिल उर्फ बॉक्सर साकिन कर्नाटक और मोहम्मद शेख साकिन हैदराबाद के तौर पर हुई है, जबकि मोहम्मद सुहेल नामी मुलजिम बफरूर है। पुलिस ने मुलजिमान के कब्जे से तकरीबन 1,40,000 रुपये मालियत के मसरूक़ा जेवरात बरामद किए, जिनमें सोने की चैन, कंगन, अंगूठियाँ, मंगलसूत्र और चांदी के मुख्तलिफ जेवरात शामिल हैं। इसके अलावा वारदात में इस्तेमाल होने वाले औजार और 2 मोबाइल फ़ोन भी जब्त किए गए। ज़िला SP डी जानकी IPS की हिदायत पर तश्कील दी गई खुसूसी टीमों ने जरचल्ला बस स्टैंड के करीब मुश्तबा हालत में घूमते 2 अफराद को हिरासत में लेकर पूछगछ की,
जिसके दौरान उन्होंने जुर्म का एतराफ़ किया। गिरफ्तार मुलजिमान को अदालती रिमांड पर भेज दिया गया है, जबकि मफरूर मुलजिम की तलाश जारी है। पुलिस हुक्काम ने इस कामयाब कार्रवाई में शामिल अफसरान व एहलकारों की कारकर्दगी को सराहा। रूरल सर्कल इंस्पेक्टर गांधी नायक ने आवाम से अपील की कि वह घरों में CCTV कैमरे नस्ब करें और किसी भी मुश्तबा सरगर्मी की फौरी इत्तला पुलिस को दें। మనం కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా మామూలు రూరల్ PS పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత దాదాపు ఫిర్యాదుదారుడు 8 తులాల గోల్డ్ అందాజ పోయిందని, వెండి కూడా దాదాపు 40 తులాల వరకు పోయిందని కంప్లైంట్ ఇవ్వగా ఈ కేసు పరిశోధన భాగంగా గౌరవ SP మేడం గారు శ్రీమతి జానకి IPS గారు ఈ కేసును ఛేదించాలని చెప్పేసి మా CCS సహకారంతో ప్లస్ రూరల్ PS సహకారంతో 3 బృందాలను ఏర్పాటు జరిగింది. దానిలో ముఖ్యంగా మన నాగార్జున గౌడ్ CI CCS గారు, అదే కృష్ణయ్య CCS CI గారు, చంద్రమోహన్ రూరల్ SI గారు, రమేష్ CCS SI గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కేసు ఛేదనలో భాగంగా గత 15 రోజులుగా తీవ్రంగా శ్రమించి ఆ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముందు ఈరోజు నేరస్తులు వాళ్ళ పట్టే క్రమంలో మనకు దొరకడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2 నేరస్తులు కిరణ్ పటేలు ప్లస్ మహమ్మద్ షేక్ అనే ఇద్దరిని మేము ఒక అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ నేరం ఒప్పుకున్నారు. ఒప్పుకున్న క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. దీనిలో 2 తులాలు మన ముత్తూట్ ఫైనాల్లో 2 చైర్లు పెట్టడం జరిగింది. అది కూడా మేము రికవర్ చేసుకుంటాము. అదేవిధంగా వెండి వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అట్టి నేరస్తులు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ కొంత జల్సాలకి అలవాటు పడి వాళ్ళ డబ్బులు కొంత ఖర్చు పెట్టుకొని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇంకా నేరాలు చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు నేరస్తులు కూడా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళతో సీజ్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, ఎక్విప్మెంట్ పెట్టలేదు, ఐటమ్స్ కటింగ్ పేర్లు ఏంటి పెట్టలేదు. ఒక్క నిమిషం బ్రేక్ తీసుకో. బీరువా పాలగొట్టి ఇంటి డోర్లు పాలగొట్టి నేరం అనేది పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంగా మా మామూలు ప్రజలకు కానీ అందరికీ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే విలువైన వస్తువులు బంగారు వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టే ప్రయత్నం చేసుకోవాలని గతంలో కూడా మా SP గారు చెప్పినారు. అదే మేము కూడా తెలియజేస్తున్నాం. ఒక వస్తువు అనేది బంగారం ఇప్పుడు చాలా కాస్ట్ విలువైనది అయిపోయింది కాబట్టి ఈ దొంగతనాలు బాగా జరిగే ఆస్కారం మనం ఇవ్వకుండా మన వస్తువులు భద్రంగా బ్యాంకులో పెట్టుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. దీనిలో కేసు డీటెయిల్స్ ఎవరైతే మన సిబ్బంది సహకరించిన వాళ్ళందరికీ కూడా గౌరవ SP గారు ప్రత్యేక రివార్డు ఇస్తారని మాట్లాడడం జరిగింది. అది రివార్డు అని పేపర్ కూడా ఇస్తారు. వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్స్ కూడా మేము ఈ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చినారు. కిరణ్ మీద 7 కేసులు ఉన్నాయి. ఇంకో అతనిపై 20 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు జైల్లో పరిచయం అయినారు. ఒకరేమో మన కర్ణాటక రాష్ట్రం చెందిన వాళ్ళు, బీదర్కి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు హైదరాబాద్ చెందినవాడు, గోల్కొండ ఏరియా. ఆ 2 వ్యక్తులు జైల్లోనే పరిచయం అయ్యి ఈ నేరంకి ఇక్కడికి వచ్చి పాల్పడడం జరిగింది. మామూలు ఇది ఒకటే. पीर तरीक़त रहबर शरीयत आरिफ कामिल वासिलान औलिया हज़रत ख्वाजा सैयद मोहम्मद वहीदुद्दीन शाह कादरी रहमतुल्लाह अलैह का 34वां उर्स शरीफ खानखाह हाशमी चिन्नदरपल्ली कौसगी रोड ज़िला महबूबनगर तेलंगाना बड़े ही तज़्व एहतशाम के साथ इनेकाद अमल में लाया जा रहा है, जिसकी निगरानी मोहम्मद मजहरुद्दीन गौरी साहब एडवोकेट हैदराबाद करेंगे, जबकि ज़ेर सदारत पीर तरीक़त हज़रत सूफ़ी शाह मोहम्मद मुख्तारुद्दीन असलम अलमारूफ मुनव्वर अली शाह कादरी शतारी करेंगे। उर्स शरीफ का निज़ामुल अमल दर्ज झैल है। बतारीख 25 अप्रैल 2026 बरोज़ हफ्ता बाद नमाज असर गुस्ल शरीफ, 26 अप्रैल बरोज़ इतवार बाद मगरिब संदल माली, 27 अप्रैल बरोज़ पीर बाद इशा जश्न चिरागा फैज़ान औलिया महफिल सिमा और 28 अप्रैल बरोज़ मंगल बाद नमाज फ़जर कुरान ख़वानी हल्का शरीफ बदावा तक़सीम तबर्रुकात अमल में आएंगे। इन तमाम दिनों में क़याम व तआम और ख़वातीन के लिए पर्दे का माक़ूल इंतज़ाम रहेगा। तमाम मुरीदीन मुअतक़दीन और मुहिब्बान से कसीर तादाद में शिरकत की अपील की गई है। औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर रहीम नहमदुहु व नसल्लिहु अला रसूलिल करीम पीर तरीक़त रहबर शरीयत आरिफ कामिल वासिलान औलिया
حضرت خواجہ سید محمد وحیدالدین شاہ قادری رحمۃ اللہ علیہ کا 34واں عرس شریف منایا جا رہا ہے۔ خانقاہ ہاشمی چنا درپلی، کوسگی روڈ، محبوب نگر، تلنگانہ۔ زیر نگرانی عالی جناب محمد مظہر الدین غوری صاحب، ایڈوکیٹ، حیدرآباد۔ زیر صدارت پیر طریقت حضرت صوفی شاہ محمد مختار الدین اسلم المعروف منور علی شاہ قادری شتاری، جمیع فرزندگان، جمیع خلفاء و مریدین و معتقدین سلسلہ قادریہ اہلیہ شتاریہ، حسب نظام العمل 25 اپریل 2026 بروز ہفتہ بعد نماز عصر غسل شریف ہوگا۔ بتاریخ 26 اپریل بروز اتوار بعد نماز مغرب صندل مالی منعقد ہے۔ 27 اپریل بروز بعد نماز عشاء، بروز پیر بعد نماز عشاء جشن چراغاں و فیضان اولیاء و محفل سما۔ 28 اپریل 2026 بروز منگل بعد نماز فجر قرآن خوانی و حلقہ شریف بدعویٰ تقسیم تبرکات عمل میں آئیں گے۔ نوٹ: ان تمام دنوں میں قیام و طعام کی ذمہ داری اور خواتین کے لیے پردے کا معقول انتظام رہے گا۔ ان متبرک محفل میں آپ کی شرکت باعث سعادت ہوگی۔ المکلف حضرت صوفی شاہ محمد عارف صاحب المعروف دیدار علی شاہ قادری شتاری۔ نوٹ: ان تمام دنوں میں کوئی ضرورت پیش آنے پر خادم اولیاء صوفی شاہ محمد آصف صاحب المعروف نور اللہ شاہ قادری شتاری سے اس نمبر پر رابطہ پیدا کر سکتے ہیں۔ فون نمبر 9001842293۔ سمجھیں۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، نحمدہ ونصلی علی رسولہ الکریم، الا ان اولیاء اللہ لا خوف علیہم ولا هم یحزنون۔ پیر طریقت، رہبر شریعت، عارف کامل، واصلین اولیاء اللہ، حضرت خواجہ سید محمد وحید الدین شاہ قادری رحمۃ اللہ تعالیٰ علیہ کا 34واں عرس شریف منایا جا رہا ہے۔ خانقاہ ہاشمی چنا درپلی، کوسگی روڈ، ضلع محبوب نگر، تلنگانہ۔ زیر نگرانی عالی جناب محمد مظہر الدین غوری صاحب، ایڈوکیٹ، حیدرآباد تشریف لائیں گے۔ زیر صدارت پیر طریقت حضرت صوفی شاہ محمد مختار الدین اسلم المعروف منور علی شاہ قادری شتاری، جمیع فرزندگان اور جمیع خلفاء و مریدین و معتقدین سلسلہ قادریہ و شتاریہ، حسب نظام عمل بتاریخ 25 اپریل بروز ہفتہ بعد نماز عصر غسل شریف ہوگا۔ بتاریخ 26 اپریل بروز اتوار بعد نماز مغرب صندل مالی منعقد ہوگا۔ بتاریخ 27 اپریل بروز پیر بعد نماز عشاء جشن چراغاں فیضان اولیاء محفل سما ہوگا۔ انشاءاللہ تعالی بتاریخ 28 اپریل بروز منگل بعد نماز فجر قرآن خوانی، حلقہ شریف اور تبرکات کی تقسیم عمل میں آئے گی، اور ان تمام دنوں میں قیام و طعام و خواتین کے پردے کا معقول انتظام رہے گا۔ ان متبرک محفل میں آپ کی شرکت باعث سعادت ہوگی۔ المکلف حضرت صوفی شاہ محمد عارف المعروف دیدار علی شاہ قادری شتاری۔ ان تمام دنوں میں کوئی ضرورت پیش آنے پر خادم اولیاء حضرت صوفی شاہ محمد آصف صاحب المعروف نور اللہ شاہ قادری شتاری سے اس نمبر پر رابطہ پیدا کر سکتے ہیں، 9000184239۔ انشاءاللہ تعالی۔ ضلع وقارآباد پرگی میں بھیک مانگنے کا معاملہ عوام کی شکایت کے باوجود کارروائی نہ ہونے پر تشویش۔ وقارآباد ضلع کے پرگی علاقے میں ایک تشویشناک واقعہ سامنے آیا ہے۔ اطلاعات کے مطابق 3 افراد اوم پرکاش، راملو اور سریش نے لوگوں سے مسلم بھیس میں بھیک مانگتے ہوئے پائے گئے، جس سے مقامی سطح پر ناراضگی دیکھی جا رہی ہے اور علاقے کے پرامن ماحول پر منفی اثر پڑنے کا خدشہ ظاہر کیا جا رہا ہے۔ مقامی محلے کے لوگوں نے اس معاملے کو سنجیدگی سے لیتے ہوئے پولیس سے رابطہ کیا اور ان افراد کو پولیس کے حوالے بھی کیا، تاہم عوام کا کہنا ہے کہ پولیس نے ابتدائی پوچھ گچھ کے بعد انہیں رہا کر دیا اور اس پر کوئی کارروائی نہیں کی گئی، جس پر مقامی افراد نے تشویش ظاہر کرتے ہوئے اسے نظر انداز کیے جانے پر غصے کا اظہار کیا۔ اطلاعات کے مطابق بعد میں ان افراد کو نشے کی حالت میں بھی دیکھا گیا،
جس سے عوام میں مزید بے چینی پیدا ہو گئی ہے۔ علاقے کے مکینوں کا کہنا ہے کہ اگر بروقت اور مؤثر کارروائی نہ کی گئی تو اس طرح کے واقعات سے سماجی ہم آہنگی متاثر ہو سکتی ہے۔ عوام نے اعلیٰ حکام سے مطالبہ کیا ہے کہ اس معاملے کی سنجیدگی سے جانچ کی جائے اور ذمہ دار افراد کے خلاف مناسب کارروائی کی جائے تاکہ علاقے میں امن و امان برقرار رکھا جا سکے۔ ارے انہیں اٹھ کے ٹھہرتا ہے، انہیں چل رہا ہے، پرسوں رات میں پی کے 3 دن سے چل رہا ہے انہیں۔ نامہ بول، نامہ بول، چلتا رہے، نامہ بول، ہمارے تو سب چلتا تھا۔ اے نامہ بول، اے نامہ بول، تیرا نام؟ ہاں؟ کہاں والے تم لوگ؟ ادھر کہیں گئے پھر؟ یہ اولیاء ڈال کے کہیں کو ہے؟ ہاں؟ دوسرا اولیاء نہیں ملا تمہارے؟ دوسرا اولیاء نہیں ملا، یہ اولیاء ڈال کے پیسے مانگنے کا طریقہ کیا ہے؟ چلنے آ رہا 100 بار آنا تو اچھا نا کٹے نا۔ کوسا گاؤں سے آئے رہے تم لوگ؟ کتنے سال سے کر رہے کام یہ؟ 6-7 سال سے کر رہے۔ جیتا پور، یادگیر اور نہیں نو گاڑی ہے جی، آتی ہے ان کا استاد لے کے چلے جاتا ہے سب۔ چڑھتا کیسا تھے؟ ہاتھ میں ہوتا ہمارے، نہیں آتا ہمارے، نو شاگرد ہیں ڈر ساتھ دو۔ تم وہاں سیدھا بولے تو بچے جاتے تو بہت۔ تو ناظرین، یہ تھا سٹی انڈیا نیوز کا متحدہ خبر نامہ عکس محبوب نگر۔ آپ ہمارے تمام پروگراموں کو وی ڈیجیٹل سیٹ ٹاپ باکس کے 46 نمبر پر مشاہدہ۔ اب دیجیے مجھے محمد افضل کو اجازت اور دیکھتے رہیے سٹی انڈیا نیوز، حق کی آواز۔ شب بخیر، اللہ حافظ۔